హాయ్ ఫ్రెండ్స్. సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఒక ఊళ్ళో ఒక కోటీశ్వరుడైనటువంటి ఒక వ్యాపారి ఉంటాడు. అతనికి శివుడు అంటే మహా ఇష్టం అన్నమాట. అయితే అతని వ్యాపారం కూడా బాగా జరుగుతుంటాయి. 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటాయి. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఒక అడవిలో ఒక ఒక పాడుపడ్డ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం లోపల శివుడి విగ్రహానికి ఎన్నో రోజుల నుంచి పూజలు ఉండేవి ఫ్రెండ్స్. ఆయన ఎందుకు అటువైపు వ్యాపార రీత్యా పోయి వస్తూ ఉండగా దారిలో ఆ గుడిని చూస్తాడు. చూసేవరకు ఎప్పుడో వెనకట పురాతనమైనటువంటిది, కానీ పొయ్యి చూసేసరికి ఆ ఒక్క లింగాన్ని చూసే వరకు ఏమనిపిస్తుంది, అందులో నుంచి ఒక తేజస్సు ఉట్టిపడ్డట్టు అనిపించి ఆయన మనస్సును కట్టేస్తుంది అన్నమాట, ఆకట్టుకుంటుంది. అయితే అది ఎంత దూరము ఉందంటే వాళ్ళ ఊరుకు దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరాన్ని ఉంటాయి. ఇట్లా మన వెనకట ఏంటంటే చాలా అడవులలాగా అంత చేమలతోటి ఉండి ఊరు బయట ఉండేటివి, అట్లానే ఆ ఊరికి దగ్గరలో ఉంటాయి. అయితే అన్ని ఊర్లకు చుట్టూ అన్ని ఊర్లు ఉంటాయి, వీళ్ళ ఊరికి మాత్రం 2 కిలోమీటర్లు ఉంటాయి. అప్పుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడంటే రోజు రావాలి ఇక్కడ ఈ శివుడిని చూస్తే ఎందుకో నాకు ప్రత్యేకంగా అనిపించింది, నా మనసంతా బాధపడుతుంది, ఇక్కడ అర్చన లేదు ఏమి లేదు అని అనుకొని మనసును ఒక సంకల్పం పెట్టుకుంటాడు. పోతా ఉంటాడు, చేద్దాం అంటే రోజు వాయిదాల పద్ధతిలోనే అయిపోతుంటుంది. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇట్లనే ఒక 2 నెలలు 3 నెలలు గడిస్తాయి. గడిచినాక ఒకసారి స్వప్నంలో శివపార్వతులు వస్తారు. వచ్చి ఏం చెప్తారంటే, ఏంటి నువ్వు ఆ దేవాలయానికి వచ్చినావు, అక్కడ చూసినావు, నాకు పూజ చేద్దాం అనుకున్నావు, ఎందుకు ఈ వాయిదాల పద్ధతి వేసుకుంటున్నావు అని అతన్ని కళలో వస్తుంది. అయితే ఆ వ్యాపారి పేరు ఏంటంటే నందుడు అనమాట. నందుని కళల్లో వస్తాయి. రాగానే అతను ఇది కళ నిజమా అని లేచి కూర్చుంటాడు. ఎంతో 10 నిమిషాల వరకు కూడా వాళ్ళతో మాట్లాడుతూ, లేదు రేపే నువ్వు అక్కడ పూజకు ప్రారంభించు, సన్నాహాలు చెయ్యి, నీకు అంత మంచి జరుగుతుంది అని చెప్తాడు. అప్పుడే ఏం చేస్తాడంటే ఇక కొత్త మేలుకొచ్చే వరకు అరే ఇది కలనా, నిజంగా కలలోనే ఇంతసేపు నాతో 5-10 నిమిషాలు శివపార్వతులు మాట్లాడారా, ఏదేమైనప్పటికీ కళ అయినా సరే ఇది వాస్తవంగా నేను మాత్రం చెయ్యాలని అనుకున్నాను కదా అని చేద్దామనుకో ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని దగ్గరికి పోతాడు. పోయి నేను ఇట్లా అనుకుంటున్నా, పలానా దగ్గర ఇంత గుడి నీకు తెలుసా అంటే, తెలుసు, నాకు కూడా నేను చాలాసార్లు పోయి చూశాను, ఎప్పుడు కూడా అక్కడ పూజ లేదు, పునస్కారాలు లేవు, ఏమీ లేవు, నేను కూడా అనుకుంటా ఎందుకు ఈ దేవాలయాన్ని ఎవరు పట్టించుకుంటలేరంటే, అన్ని ఊర్లకు దగ్గర లేదు కదా, 2 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ఊర్లన్నిటి గురించి మించిగా అంతే 2-3 కిలోమీటర్ల దూరాన ఉన్నది అక్కడ. అయితే వీళ్ళు లేదు మన ఇద్దరం రోజు పోదాము, పోయి అక్కడ అభిషేకాలు చేద్దాము ఇట్లా అని చెప్తారు. సరే అని అయితే ఒకరోజు అంత పాడుపడ్డ గుడి కదా, అంత పాడుపడ్డ గుడి, కలర్ లేదు, ఏమి లేదు, అంత గోడలు అట్టి ఇట్లా అంత అక్కడ అంత అపరిశుభ్రంగా ఉందన్నమాట. అంత ఆకులు పడతాయి కదా, చెట్ల ఆకులు అడవిలనే వరకు. ఇక పోయి అదంతా సాఫ్ చేస్తాడు. చేసి ఇక వీళ్ళు రోజు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇక ఇట్లానే పూజలు చేస్తూ ఉంటాడు. రోజు దేవుడి కోసం 4 గంటల రాత్రి లేచి స్నానం చేసి ఇద్దరు, ఆ పురోహితుడు ఈ నందుడు ఇద్దరు కలిసి పోయి పూజలు చేసుకుంటూ వస్తుంటారు. ఇలా కొంతకాలం గడుస్తుంది. గడిచిన తర్వాత ఒకరోజు ఒక బోయవాడు ఏం చేస్తాడంటే, వెనకట బాణాలతోటి జంతువులను కొట్టి చంపి బోయవాళ్ళు తెచ్చుకొని అమ్ముకోవడం చేయడం అలాంటివి, లేకపోతే వాళ్ళు తినడానికి జీవనోపాధికి ఉపయోగించేవాళ్ళు, అంటే వేటాడేవాళ్ళు ఉంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, ఒకరోజు ఒక బోయ అతను పోతాడు, పోయి అంత తిరిగిపోయి అలసిపోయి ఆ దేవాలయం దగ్గర ఉంటాడు. అయ్యో, అయితే ఇప్పుడు రోజు పొద్దున పోయి ఎవరు ఈ నందుడు అనే వ్యాపారి ఆ పంతులు ఇద్దరు చేసేస్తారు. అయినప్పటికి కూడా అన్ని చెట్ల ఆకులు కదా, రాలుతాయి పడతాయి, అక్కడ ఊడవనట్టుగానే ఉంటుంది అనమాట. ఈ బోయవాడు ఏం చేస్తాడు, అయ్యో ఈ శివుడికి ఏంటిది ఇట్లు ఇడిచిపెట్టిండ్రు ఇదని, అసలు శివుడేనా, ఇది లింగమేనా ఏంటిదని బాగా చూస్తాడు. చూసే వరకు అయ్యో పాపము అనుకొని
స్నానం లేదు, ఏమి లేదు, ఏంటిది గిట్లుంది అని ఆయనతో ఒక దూరం పోతాడు. చేతిలో పోయేవానికి కూడా చేతిలో ఏముండదు. ఓ చెంబు కానీ, ఓ గ్లాస్ కానీ ఏముండదు. ఉండక భక్తితో పోతాడు. పోయి నోటితో నీళ్ళు తెచ్చి ఆయనతో శివుని లింగం మీద పోసి స్నానం సమర్పయామి, ఓం నమ శివాయ స్నానం సమర్పయామి అని అంటాడు. అని తర్వాత వేటకు పోతాడు. వేటకు పోయి ఏ రోజు నాడు ఏమి దొరికితే దాన్ని ఏం చేస్తున్నాడు, జంతు మాంసాన్ని మంచిగా మంటల మీద కాల్చి ఉప్పు కారం వేసి టేస్ట్ చూసి మంచిగా ఉంటేనే రుచిగా ఉంటేనే స్వామివారికి తెచ్చి పెడుతున్నాడు. పెట్టి తను మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఇట్లనే రోజు చేస్తే అయితే తెల్లవారు ఏమవుతుంది, ఈ వ్యాపారి ఆ బ్రాహ్మణుడు వచ్చే వరకు రోజు ఇట్లనే అవుతుంది. ఎవరో మాంసం తెచ్చి పెడుతున్నారు, ఇదంతా ఏంది ఇట్లా చేస్తున్నారు, ఇది ఏంటిది, ఇది ఎంతవరకు ఇట్లా అని బాధపడుతుంటారు. మనం ఇట్లా చేస్తున్నాము, ఇదంతా ఎవడు ఎట్లా ఎట్లా అని ఒకరోజు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎవరు ఆ పంతులును బ్రాహ్మణుడును ఈ వ్యాపారి ఇద్దరు ఈ నందుడు మాట్లాడుకొని ఎట్లా మరి ఎవరం పట్టుకుందాం, ఎట్లా పట్టుకుందాం, మరి ఎవరు ఇట్లా చేసేవాళ్ళు అని వీళ్ళు అనుకుంటుంటే బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, నేనే ఇక్కడ, నువ్వు పూజ అవుతుంది, నువ్వు ఎట్లా వ్యాపారం ఉంటుంది, పని తీరదు, నువ్వు వెళ్ళిపో, నేను నేను ఇక్కడనే ఒక చెట్టు కిందనో ఎక్కడనో దూరానుండి నేను అది చేస్తా చూస్తా, ఈరోజు ఖచ్చితంగా నేను గుడికానే కాపలా ఉంటా అని చెప్పి నేను పంపిస్తాను. ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళు 5 గంటలకు వస్తుర్రు, ఇదంతా చేసుకొని పోయే వరకు 9, 10 అవుతుంది. 9, 10 తర్వాత వచ్చి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు, ఆ పోయేవాడు వేటాడుతున్నాడు, దొరికింది తెస్తున్నాడు, దాన్ని వండుతుండు, పెడుతుండు, మన నోటితో నీళ్ళు తెస్తుండు, అభిషేకం చేస్తుండు, ఇలా పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు ఏమైపోతుంది, ఆయనతో ఈయనను చూస్తాడు. చూస్తా పోయేవాడిని ఏమనలేని పరిస్థితిలో ఉన్నాడు. పంతులు దూరం నుంచి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు అంటే బలవంతుల్లాగా ఉన్నాడు. వాడి దగ్గర అన్ని బాణాలు ఉన్నాయి. అదేంటిది అవన్నీ విల్లంబు ఇట్లా ఉంటుంది కదా, మన ఏది రాముడు కదా, ఇట్లా ఇట్లా వేసేసుకొని అన్నీ పుల్లలు పెట్టుకొని ధనస్సు విల్లంబు అది వేసుకొని ఉంటాడు. నేను ఒక్కనున్నా, నేనేమన్నా అంటే నన్ను కొట్టి చంపుతాడని ఆయనకి పంతులు సప్పుడు చేయకంతా గమనించిపోయి జరిగిందంతా వ్యాపారి చెప్తాడు. చెప్పినాక వ్యాపారి ఏమంటాడు, ఎట్లా మరి అని అంటే ఏం లేదు, చూద్దాం నువ్వు అట్లనే చేస్తుంటే ఒక 2-3 రోజుల తర్వాత చాలా బాధ అవుతుంది వీళ్ళకు. అరే మనం ఇంత పవిత్రంగా కొలుస్తున్నటువంటి దేవుడికి ఇట్లా అన్యాయం జరుగుతుంది, మనకెంత అపచారము ఇది అని బాగా బాధపడి ఒకరోజు ఇద్దరు ఏమనుకుంటారంటే, సపడే కదా అక్కడికి వెళ్ళి లింగాన్ని తెచ్చి మా ఇంట్లోనే పెట్టుకుంటాను వ్యాపారం అంటాడు. సరే అని ఆయనతో ఒకరోజు ముహూర్తం చూస్తారు. బాజా భజంత్రీలతోటి ఊరోళ్ళందరూ పోతారు. ఆ విగ్రహాన్ని తెచ్చి అయితే ఈ వ్యాపారి ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. ఇక మంచిగానే పూజలు జరుగుతుంటే రోజు పోతాడు కదా ఈ పోయేవాడు. ఆ రోజు కూడా పోతాడు. పోయే వరకు ఏమైపోతుంది, అక్కడ లింగం ఉండదు, గుంటనే ఉంటుంది. ఉండే వరకు బోరు ఏడుస్తాడు. నా లింగం ఎటుపోయింది, ఏంది, నేను ఇవాళ ఎవరికి పూజ చేయాలా, అది ఎట్లా పెట్టాలా, ఇక విపరీతంగా ఏడుస్తుంటాడు. ఏడ్చి నువ్వు పోతే నేను అది చేస్తాను, ఆ చూడిప్పుడు పేగులు నేను నా పొట్ట కోసుకొని లోపలికి వెళ్ళి పేగులు తీసి నేను దానితోటి లింగాన్ని వేసి నేను పెట్టి అభిషేకం చేస్తే చూడంటాడు. నిజానికి పొట్ట కోసి పేగులు తీస్తే మనిషి బతుకుతాడా? బతకడు. కానీ ఇతను పరమభక్తుడు కాబట్టి ఇతను బతికి లింగాన్ని పెట్టిండు, తీసి పెట్టి నీళ్ళకు పోదామని అనుకునే వరకు ఆయనతో శివపార్వతులే వస్తారు. వచ్చి ఏంది భక్త, నువ్వు అట్లా చేస్తున్నావు, ఏంటిది నువ్వు అని అంటే, ఏంటిది అట్లుంటే ఉంటావా, మేము లేకపోతే ఎంత అక్కడ ఉన్నది అంటే, లేదు నాకు కావాలి, నేను ఇప్పుడు చేస్తా అంటే, సరే మంచిది అని చెప్తారు. అక్కడ ఉంటాడు. ఉన్న తర్వాత ఏమైపోతుంది, అరే శివుడు పార్వతి గిడికి పోయినరేంది అని అందరు దేవగణాలు దేవతలు అందరూ వస్తారు. వచ్చి పెద్ద సప్పుళ్ళు 2 కిలోమీటర్ల దూరాన దండోరాలు, భజనలు, ఇవన్నీ కీర్తనలు అన్ని ఊర్లకి వస్తున్నాయి. ఇంతగానం సప్పుడు వస్తుంది ఏందని ఈ వ్యాపారి బేరం చేసుకుంటుంటాడు కదా, ఇంత బాగా వస్తుంది ఏంటిది ఎక్కడి నుంచి అని గమనిస్తాడు. అక్కడి నుంచే గమనించి ఆయనతో ఏం చేస్తాడు, ఈ పంతులు వాళ్ళ ఇంటికి పోతాడు. పోయి పంతులకి విషయం అంతా చెప్తాడు. ఇట్లా సౌండ్లు వస్తున్నాయి, అవునా గాడేమున్నది, మనం తెచ్చినాం కదా, ఇంకా గాడేమవుతుంది అని వీళ్ళు ఇట్లనే ఆలోచించుకుంటూ వచ్చినాక పోదాం పమ్మని తయారై వచ్చేటప్పుడు ఈ వ్యాపారి పంతులు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చే వరకల్లా ఇక్కడ లింగం ఉండదు.
ఎవరు తీసుకుపోయిండ్రు, ఏం చేసిర్రు, మనం కట్టింది ఈడ లేనే లేదు అని చూస్తారనమాట. తీరా ఆడిపోయే వరకు అక్కడ శివపార్వతులు ఉంటారు. ఆ లింగము అక్కడ కనపడుతుంది. మీరు పొయ్యి ఇట్లా చూసి వీళ్ళుగా అబ్బురపరిచి అబ్బా ఏంటిది ఇది, ఇది విచిత్రమా, ఇది ఏంటిది అని చాలా అదైపోతారు. అయిపోయిన తర్వాత అడుగుతుంటాడు అనమాట. ఏమని వీళ్ళిద్దరిని చూసి కూడా వీళ్ళు భక్ భక్తుడు, అపరభక్తుడు. అపరిమిత భక్తుడు అంటే భక్తుడేమో ఫస్ట్ వ్యాపారి, తర్వాత అపరిమితమైనటువంటి భక్తి గలవాడేవాడు పోయేవాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన కడుపులో ఉన్నటువంటి పేగులతోటి లింగాన్ని చేసి అభిషేకం చేస్తాడు. అయితే ఇద్దరి భక్తికి మెచ్చుతాడు. మెచ్చి ఏమంటాడంటే ఫస్ట్ ఏమంటాడు, పరమ భక్తుడు ఎవరు బోయేవాడినే రమ్మంటాడు. రా మరి పోదాం దా శివలోకానికి పోదాం మనము అని అంటే, నేను రాను ఈత అంటే నేను కూడా చేసిండు కదా ఈయనను ముందు తోలుకపో అంటాడు. తోలుకపోమన్నాక ఏమంటాడంటే రమ్మని వ్యాపారిని అంటాడు. అంటే నేను ఇప్పుడు రాను అంటాడు. ఆయననే ముందు తోలుకపో అంటాడు. అంటే లేదు నువ్వే ముందు పూజలు చేసినావు కదా, ఆయననే ముందు పూజలు చేసి వ్యాపారిని ముందు తీసుకుపోమ్మని ఈ పోయేవాడు అంటాడు. లేదు నేను మామూలు పూజలు చేసినా కానీ ఈయననేమో ఆయన పేగులు తీసే లింగం చేస్తున్నాను అన్నాడు కదా, బట్ ఈయననే తీసుకుపో అని అంటారు. అన్నాక మరి ఇద్దరిలో మీరు ఎవరు వస్తారు చెప్పురు, మీరు ఇద్దరు ఇప్పుడు శివలోక ప్రాప్తి మీకు కలుగుతుంది, ఎవరు వస్తారు చెప్పండి అని అనగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన తీసుకపో అని ఈయన తీసుకపో ఆయన నాకంటే ఆయననే పరమభక్తుడు అని వ్యాపారి చెప్తున్నాడు. వ్యాపారికి ఈయనేం చెప్తున్నాడు పరమభక్తుడు, ఆయననే పరమభక్తుడు అని పోయేవాడు చెప్తున్నాడు. ఎలా పరమభక్తుడు అయ్యిండు అంటే నువ్వు ఇక్కడి నుంచి ఈ లింగాన్ని తీసుకొని మీ ఇంటికి పోకపోతే నేను ఇలా నా పేగులు తీసి నేను బయట పెట్టి లింగం చేస్తాను శివుడికి మొక్కకపోదు. నువ్వు మొక్కడం వల్ల నాకు శివపార్వతులు ప్రత్యక్షమైనరు. నా కోరికలని కోరుకోమంటున్నాను. నాకు అవి వద్దు, నాకు ఏ కోరికలు వద్దు, నాతోటే ఉండాలి వీళ్ళనంటే మీరు అక్కడికి రండి నాతోటే ఉంచుకుంటా. ఇక లాస్ట్కి వీళ్ళిద్దరిని విని శివుడు వీళ్ళ ఇద్దరి యొక్క భక్తికి మెచ్చి వీళ్ళిద్దరిని కూడా తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతారు. అయితే ఏంటిదంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటిది కథ వల్ల నీతి ఏంటిదంటే చూడండి, ఒకరేమో శుచి శుభ్రత అంటూ మనస్సే దైవంగా పెట్టి ఒకరు చేస్తారు, ఇంకొకరు ఏం చేశారంటే అమిత ప్రేమతోటి. అంటే ఇక్కడ అన్ని తెలిసిన వాడు చేసిన పూజకి, ఏమి తెలియని వాడు చేసిన పూజకి కూడా భగవంతుడు కావాల్సింది ఏంటిది ఇక్కడ భక్తి అనే మనస్సు అనే పుష్పమే గొప్పదనే విషయం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతే కదా, ఇది పెట్టాలి అది పెట్టొద్దు, ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అని 10 మంది అన్ని ఇల్లంతా నీట్గా చేసుకొని పూజ కడుకు చెయ్యవా ఏం పూజనబ్బా ఎలా ఇంట్లో పని చేసి అస్సలు టైంకు అగరబత్తి వెలిగించే టైంకు దీపం వెలిగించే టైంకి ఇలా నిట్టూరు కూడవకుండా ఎవరైనా సరే ఏదైనా సరే మనస్సును అక్కడ పెట్టి మనం పూజ చేసినట్టయితే అంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఏమి జరుగుతుంది ఏంటి అనేది ఎవరి చేతుల్లో లేదు ఫ్రెండ్స్. ఈ కథ బాగుంది కదా, దీనికి ఏమని పేరు పెడదాం మనం సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఏమని పెడతాం, భక్తుడు పరమ భక్తుడు. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు ఇద్దరిని ఏం చేస్తారు, ఇద్దరిని చెరో పక్కన తీసుకొని శివలోకానికి వెళ్ళిపోతారు, వైకుంఠం కదా కొండకి వెళ్ళిపోతాం. ఇది అనమాట ప్రాప్త్యం అనేది జరిగేది. ఇలాంటి కథలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు 18 పురాణాలు ఉన్నాయి కదా, ఆ పురాణాలలో కొన్ని కథలు ఉన్నాయి, వాటిలోని నుంచి కూడా కొన్ని తీసుకోవచ్చు. కాకపోతే నేను అది విన్న తర్వాత నేను దీన్ని కొంచెం నా వ్యవహారిక శైలిలో కథ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా తెలుసుకోండి. స్కాంద పురాణం లోపల అప్పుడప్పుడు ప్రవచనాలు జరుగుతున్నప్పుడు చెప్తుంటారు కదా, దాన్ని వినని వాళ్ళు ఉంటే వింటారని ఉద్దేశంతో నేను ఈ కథ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.